హాయ్ అండి. అందరూ ఇలా గమనిస్తూ ఉన్నారా? చూస్తున్నారా? చిన్న పామండి. వాకలు తెరవగానే వాకలు పక్కలోనే ఉందనమాట. మాకైతే చాలా భయమేసింది. ఆ రోజుండి ఇంకా పిల్లల్ని బయటికి మార్నింగ్ టైమే పంపించాలి అంటే చాలా భయమేస్తుందండి. చూసుకొని పోండమ్మా అని చెప్తూ ఉంటాము. ఎవరైనా వాకలు తీసే ముందు అటు ఇటు చూడండి. ఇలా ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇండ్ల దగ్గరికి చుట్టూ పొలాలు ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతిభా నాన్నకుటి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి. మాలాంటి కొత్త క్రియేటర్స్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే దేవనల్లికి వచ్చేసాను. బ్యాంక్ దగ్గర కొద్దిగా పని ఉన్నిందండి. అలాగే వస్తూ తాటి ముంజలు కనిపించాయి, తీసుకుని అయితే వచ్చేసాను అనమాట. ప్లీజ్ అండి, ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయగానే ప్లీజ్ అండి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే తాటి ముంజలు ఇలా కట్ చేసి ఇచ్చాడనమాట. చేతిలో అయితే ఏమీ ముట్టలేదండి అతను. బరీ చాకులోనే కత్తిలోనే అలా అన్నాడనమాట. ఇలా క్లీన్ చేసి అయితే ఇచ్చాడు కవర్లోకి వేసేసి. ఇలా అయితే మేము ఇలా తీస్తూ ఉన్నానమాట. ఏం లేదండి, బటన్ వేల్తో అలా అంటే వచ్చేస్తుంది అనమాట. కొద్దిగా ఫోర్స్గా అనేస్తే వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ ఇది చూస్తున్నారా, ఇదైతే కొద్దిగా బలిచిందండి. ఇంకొకటి ఉంది కదా, అది చాలా లేతగా ఉండింది. ఇదైతే చాలా లేతగా ఉందనమాట. లేతగా ఉండేదైతే అన్వితకి ఇచ్చేసాను. ఇంకా బలిచింది అయితే నేను తిన్నానమాట. ఆ రోజైతే తేజస్ వాళ్ళ అత్తల ఇంట్లో ఉన్నాడనమాట. అప్పుడైతే ఈరోజు వ్లాగ్ అయితే ఆ రోజైతే షూట్ చేసింది. ఇక్కడైతే తేజస్ అయితే వాళ్ళ అత్తల ఇంట్లో రమ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాడనమాట. ఆ రోజు ముందు ఒక ప్రోగ్రామ్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఆ రోజు అక్కడే ఉండిపోయాడు. ఇదైతే నెక్స్ట్ డే. తినేసింది అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నమో సాయంకాలమో వచ్చాడనమాట తేజస్. ఆ పాటికి మేము తినేసున్నాము. ఆ రోజుదనమాట వ్లాగ్. తేజస్ ఇప్పుడేమన్నా చూస్తే నాకు మమ్మీ అని అటం చేస్తాడు. మరీ అయితే వాడికి తీసియాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, ఆ పొట్టు అనేది నీట్గా తీసిన అవసరం లేదండి, అలాగే తినేయచ్చు. పాప కదండి, ఇంకా ఆ పాపకి నీట్గా తీసిస్తున్నాను. అన్వితకి అవ్వదు తీసుకోవడం అనేసి పెద్దగా తీసిచ్చేసాను అనమాట. తింటూ అది తీసేసుకోమ్మా అనేసి. ఇక్కడైతే నా వంతు వచ్చేసింది. నేను కూడా తినేస్తూ ఉన్నాను అనమాట. క్లీన్ చేసుకొని తినేయాలి. ఇదైతే ఒంటికి మాత్రం చాలా తంపునిస్తుందండి. ఎక్కడైనా కనిపిస్తే తీసుకోండి. 50 రూపీస్కి 1 కాయ అని చెప్పాడు. నేను 40 రూపీస్ వేసుకొని 2 కాయలు తెచ్చానమాట. ఇంకా ఆంధ్ర సైడ్ అయితే ఇంకా తక్కువ అండి కాస్ట్. 20 రూపీస్కి 6 8 ఇస్తారనమాట లేతవన్నీ. అక్కడైతే ఇంకా చాలా తక్కువ అండి. ఇక్కడ సిటీ సైడ్ కాబట్టి కొద్దిగా కాస్ట్ ఎక్కువే ఉంటుంది, కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిది ఇది. ఎక్కడైనా కనిపిస్తే ప్లీజ్ తినండి, చాలా మంచిదన్నమాట. ఇలా అయితే తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే మాలాంటి కొత్త క్రియేటర్స్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత నీకు ఒక స్వీట్ రెసిపీ కూడా చూపిస్తానండి. ఆ రోజు అన్విత స్వీట్ కావాలి మమ్మీ అని చెప్పింది. తేజస్ వచ్చాక చేద్దామంటే ఇది నైట్ అయితే చేశాను అనమాట. తేజస్ వచ్చిన తర్వాత ఇక్కడైతే నేను ఇప్పుడు షీర్ కుర్మా చేస్తున్నాను అనమాట. షీర్ కుర్మాకి చిన్న షేవియా కావాలన్నమాట. అలాగే మిల్క్, డ్రై ఫ్రూట్స్, నెయ్యి అవన్నీ తీసుకున్నానమాట. దీంతో అయితే ఈ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి. దీనికి డ్రై ఫ్రూట్సే ఇంపార్టెంట్ అనమాట. డ్రై ఫ్రూట్స్, షేమియా, నెయ్యి, ఇవి మిల్క్ మేడ్ లేదంటే మాత్రం టేస్టే రాదండి. మిల్క్ మేడ్ అలాగే కోవా ఉండే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఉంటే ఎండు ఖర్జూరం కూడా తీసుకోండి. కోవా, ఎండు ఖర్జూరం వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెయ్యి కూడా అంతేనండి. దీంట్లో నెయ్యి కొద్దిగా ఎక్కువే పడుతుంది అనమాట. షేమియా వేపుకునేటప్పుడు కూడా కొద్దిగా ఎక్కువగానే మనకి పడుతుందన్నమాట. ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను బాగా ఒక 1/2 లీటర్ దాకా మిల్క్ తీసుకొని బాగా కాంచుకుంటున్నాను అనమాట. ఈ మిల్క్ కూడాను కొద్దిగా థిక్నెస్ అయితే రావాలండి. థిక్నెస్ వచ్చినాక మిల్క్ మేడ్ వేసుకోవాలి. మిల్క్ మేడ్ వేసుకుంటేనే దీనికి టేస్ట్ అండి. మామూలు పాయసం దానికైతే చక్కెర, బెల్లమో అలా యూస్ చేస్తాం కదా, దీనికి ముఖ్యంగా మిల్క్ మేడ్ ఉంటేనే ఆ టేస్ట్ వస్తుంది.
సో ఇక్కడ చూస్తున్నట్లయితే పాలైతే మంచిగా 2, 3 పొంగులు వచ్చిన తర్వాత బాగా కుది పడుతున్నాయండి. అంతలోపల ఈ సైడ్‌లో కూడాను నెయ్యి వేసుకొని నెయ్యి అయితే కాగేకి పెట్టేశాను. ఇక్కడ మిల్క్ మేడ్ కూడా వేసుకుంటున్నానండి. స్వీట్‌కి తగ్గట్టు మిల్క్ మేడ్ కూడాను యాడ్ చేసుకుంటున్నాననమాట నేను ఇక్కడ. సో మిల్క్ మేడ్ యాడ్ చేసిన తర్వాత చూసారా ఆ కలరే గానీ, ఆ థిక్‌నెస్సే గానీ అంతాను చేంజ్ అయ్యింది. సో ఇక్కడ మీగడ బాగా పడుతూ ఉంటుందనమాట. ఆ మీగడ, ఆ మిల్క్ మేడ్ వేసుకుంటే కోవా కూడాను ఇప్పుడే వేసుకోవాలండి. బాగా కలుపుకొని ఎండు ఖర్జూరం కూడా ఇప్పుడే ఉడుకుతూ ఉన్నప్పుడే ఎండు ఖర్జూరం కూడా వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సో లేని వాళ్ళు కూడా ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ పాలు కూడా బాగా మిల్క్ మేడ్ వేసిన తర్వాత బాగా ఉడుకుతూ ఉన్నాయి. ఇక్కడ మనకి నెయ్యి బాగా కాగిన తర్వాత నా దగ్గర ఉండే డ్రై ఫ్రూట్స్ అంతా చిన్నగా కటింగ్ చేసుకొనేసి ఇవి కూడా వేగేకి పెట్టేశాను అనమాట. ఒక సైడు వేయించుకుంటూ ఉన్నానమాట. వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలండి ఇది. సో వేయించుకొని పక్కకు పెట్టేస్తున్నాను. ఇక్కడ వేగే కూడా పెట్టేశానమాట. డ్రై ఫ్రూట్స్ ఎంత చిన్నగా కటింగ్ చేసుకుంటే అంత బాగా తగులుతూ ఉంటే ఆ క్రిస్పీనెస్ అంత నోటికి బాగా రుచిగా ఉంటుందన్నమాట. ఇక్కడ చిన్న సేమియా కూడా ఇది వేయించుకునే పని లేదండి. ఇది రోస్ట్ అయిండే సేమియానే నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను అనమాట. ఇది వేయించే పని లేదండి. ఇక్కడ చూసారా ఎంత పొడుగ్గా ఉన్నాయి. యాక్చువల్లీ ఇది క్రష్ చేసుకోవాలండి. అన్వితకి అలా నచ్చదనమాట. అది మ్యాగీలా ఉంటేనే దానికి నచ్చుతుందన్నమాట. దానికోసం అన్విత కోసం అలానే వేసుకుంటున్నాను. లేదంటే క్రష్ చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. సో ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నానండి. ఆ క్లిప్ మిస్ అయిందనమాట ఆ రోజు. సో డ్రై ఫ్రూట్స్ సేమియా అంతా వేసేసుకుని ఇంకా ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు అలా ఉడుకు పడితే చాలండి. ఇంకా ఆర్పేసుకుంటే ఆ వేడికే సేమియా అనేది ఉడికిపోతుందండి. ఇంకా సేమియా ఉడుకు పెట్టామంటే ఆ రుచి అనేది తగలదనమాట. సో ఇప్పట్లోనే కొద్దిగా ఇప్పుడైతే యాలక్కి పౌడర్ వేస్తున్నాను. యాలక్కి పౌడర్ వేసుకొని యాలక్కి పౌడర్ వేసుకోగానే మనకైతే షీర్ కుర్మా అనేది రెడీ అయిపోతుందండి. ఎంత యమ్మీగా ఉంటుందంటే ఇంకా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి ట్రై చేయండి. చాలా బాగుంటుందన్నమాట. సో ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత అయితే పిల్లలకి ఇవ్వగానే లట్లు వేసుకొని తింటారనమాట. సో ఇదండి ఈ షీర్ కుర్మా రెసిపీ. సో ఒకసారి చూసి సపోర్ట్ చేయండి. సో ఎవరైనా ఇంకా షీర్ కుర్మా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఈ రెసిపీ ఇలా ఉందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ అండి.